మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము ఆఖరి భాగమును ధ్యానం చేసుకుందాం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని మందిరమును గూర్చిన విశిష్టత ఎరిగినవారు, దేవుని మందిరములో దేవుడు అనుగ్రహించు గొప్ప కార్యములను బట్టి, దేవుని యొక్క మహిమైశ్వర్యమును బట్టి, ఆయన నామమును ఎరిగినవారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నామమును ఆశ్రయించిన వారు పలుకు మాటలు ఏమిటంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టువారము కాము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము దేవుని మందిరమును అనగా దేవుని నివాస స్థలముగా ఉన్న ఈ మందిరమును విడిచిపెట్టకుండా ఆయన మనకు అనుగ్రహించిన ఆరాధన సమయమును ఆయన నామ మహిమార్థమై మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించిన ప్రార్థనా కాలంలో, ప్రార్థనా సమయంలోనూ దేవుని మహిమార్థమై మనము ఆయన ఆరాధించుటకు దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యమై ఉన్నది. ఎందుకనగా కీర్తనల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో మొట్టమొదటిగా, నేను భక్తిహీనుడనై నా దేవునిని విడిచివాడను కాను అని కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడైన దావీదు భక్తిహీనుడై నేను నా దేవుని విడిచివాడను కాను అంటున్నాడు. మనము అనేక మార్లు దేవునికి ఇవ్వవలసిన సమయమును వ్యర్థముగా గడుపుతూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన ప్రార్థనా సమయమును మనం విడిచిపెట్టువారముగా ఉంటే అది మన భక్తిహీనతకు సూచనగా ఉంటుంది. దినదినము మనం ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి అన్నా, ఆత్మీయముగా వర్ధిల్చి ఉండాలి అన్నా, దేవుడు అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో దేవునికి మహిమార్థమై మనము భక్తితో, యథార్థ హృదయంతో, దీనత్వం ధరించుకొని దీనులమై ఆయన సన్నిధిని మనము గడుపుచు ఆయన నామమును కొనియాడుచు మహిమపరచు వారముగా ఉండాలి. మనం ఒకవేళ దేవునికి చేయు ఆరాధన విషయంలోనూ, ధ్యానము విషయంలోనూ, ప్రార్థనా విషయంలోనూ మనం నిర్లక్ష్యం చేస్తే అది మన భక్తిహీనతకు సూచనగా ఉంటుంది. మన భక్తి దినదినము హీనదశకు వెళ్ళిపోతూ. కాబట్టి మనం దేవుని మందిరమును జ్ఞాపకం చేసుకొని ఆయన మందిరములో ఆయన ఆరాధించుటకు, దేవుని ఆత్మ వలన ఆయన ఆరాధించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో ఆయన ఆరాధించడానికి మనకు అవసరమైనది దేవుని ఆత్మ. 3వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అంటాడు. శరీర సంబంధము మన ఈ లోకంలో ఎంతో సమయం గడుపుతాం. అంతేకాక ఆ శరీర సంబంధమైన ఆలోచనలు మనం ఆస్పదం చేసుకొనకుండా దేవుని ఆత్మ వలన మనం ఆయన్ను ఆరాధించాలి. అలా ఆరాధించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. మన ఆత్మలో ఆపేక్ష కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఆ తీవ్రత ఆపేక్ష
దేవుడి ఆత్మ మనకు కలుగు చేస్తుంది. కాబట్టి మనకు దేవుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించాడు. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు పరిశుద్ధాత్మకు నిలయం, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవుని నివాసము మొట్టమొదటిగా మన హృదయంలో ఉండాలి. దేవుని ఆత్మకు నిలయముగా ఉండాలి. ఎందుకనగా మీరు మీ సొత్తు కాదు. ఒకసారి మీరు దేవుని నామమున విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా హృదయమందు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసముతో కూడిన ఆత్మ మనలను దేవుని ఆరాధించినట్లుగా ప్రేరేపిస్తుంది, దేవుని స్తుతించినట్లుగా ప్రేరేపిస్తుంది. అందుకే యెహోవా ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక మీరు మౌనముగా ఉండుడి అంటాడు. మౌనముగా ఉండుట అనే మాటకు కీర్తనాకారుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ప్రభువా నీ మందిరములో మౌనముగా ఉండుట నీకు స్తుతులు చెల్లించుటయే అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దానికి ముందు మనము 93వ కీర్తనను చదువుకుంటే ఆఖరి వచనంలో, కీర్తన గ్రంథము 93వ అధ్యాయము ఆఖరి వచనంలో, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధతకు అనుకూలముగా మనం జీవించాలి అంటే పరిశుద్ధాత్మకు మన దేహము నిలయమై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నదని. సియోనులో మౌనముగా ఉండుట అనే మాటకు అర్థం ఏమిటంటే 76వ కీర్తన 1-2 వచనాల్లో, యోదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. సియోనులో ఆయనను ఆలయం ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే కీర్తనల గ్రంథము 132వ అధ్యాయంలో ఇలాగూ 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించెదను అంటు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని మందిరము విడిచిపెట్టక ఆయన అనుగ్రహించిన ఆరాధనను ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించుటకు, దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆరాధించుటకు, ఆయన మనకు గ్రహించిన ఆరాధన సమయమును ప్రార్థనా సమయమును మనం నిర్లక్ష్యం చేయక విరిగి నలిగిన హృదయము గలవారమై దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారము, ఆయన తనకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న ప్రార్థనా మందిరంలో మనము దేవుడు మనల్ని విడువక ఎడబాయక ఉండునట్లుగా మనమందరం దేవుని మందిరమును విడిచిపెట్టి వారముగా ఉండకూడదు. భక్తిహీనులమై మనకు అవసరం ఉన్నప్పుడు లేదా మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే మనం దేవుని ఆరాధించే వారంగా ఉండక, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయములను మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు మాత్రమే ఆయన కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడని. సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటాడు, పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం చేస్తాడు. 20వ కీర్తన 2వ వచనంలో ఆయన నీ నైవేద్యం నుండి జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దహన బలులను అంగీకరిస్తాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం మన దేవుని మందిరం విడిచిపెట్టి వారంగా కాక, దేవుని విడిచివారంగా కాక విరిగి నలిగిన హృదయంతో, ఎందుకనగా దేవుడైన యెహోవా విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము
చేయడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 34వ కీర్తన 18వ వచనంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 51వ కీర్తనలో ఇలాగూ భక్తుడైన దావీదు చేసిన ప్రార్థనలో, దేవా 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పింతును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మనం అలాగూ దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన సమయం, మనము దేవుని మందిరమును విడిచిపెట్టి వారముగా కాక, భక్తిహీనులమై ఈ లోకానుసారంగా జీవించుటకు ఆపేక్ష కలిగిన వారము కాక, దేవుని మెప్పు కొరకు, మనం మనుషుల మెప్పు కొరకు ఆపేక్షించక దేవుని మెప్పును ఆపేక్షించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే నీవు అలాగ ఉంటావో, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో దావీదు భక్తుడు సెలవిచ్చు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఎందుకనగా నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె, నిత్య ఆశీర్వాదములకు సూచనగా ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె కాపుదల, సంరక్షణ, క్షేమము, ఆరోగ్యము, స్వస్థత, కృప, క్షేమములు దేవుడు నీకు తోడుగా ఉంచి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడైన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వస్తాయని దేవుని వాక్యం. ఆ కృపాక్షేమములు నీవు నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని మందిరం విడిచిపెట్టక, భక్తిహీనుడివై దేవుని విడవక, నీవు దేవునికి చేయు ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండనట్లు ఆయన అనుగ్రహించిన ప్రార్థన సమయంలో సద్వినియోగపరుచుకొని మనము ప్రార్థించినప్పుడు, దేవుని ఆత్మ వలన ఆరాధించినప్పుడు, విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ఆయన్ను ఆరాధించినప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో విశ్వాసంతో కూడిన ఆత్మ మనకు అవసరమని, ఆ విశ్వాసంతో కూడిన ఆత్మ మనలను దేవుని ఆరాధించినట్లుగా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, 14-15 వచనంలో 13, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని కనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టవలని ఎరిగి మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచు ఉన్నాము. కాబట్టి 15వ వచనం 5వ అధ్యాయం 2 కొరింథీ 5:15లో, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచు ఉన్నాము. కాబట్టి మనమందరం కఠిన మనస్కులు కాకుండా దేవునికి అర్పించు అర్పణ, మన శరీరం సజీవయాగం అర్పించి, ఎప్పుడైతే మనం దేవుని మందిరం విడిచిపెట్టి వారంగా ఉండకుండా దేవుని ఆత్మ వలన ఆరాధిస్తూ విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థన చేయించుటకు ఆ ప్రార్థన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మనం జీవము గల దేవుని ఆలయం ఉన్నాము కనుక అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు ప్రత్యేకముగా ఉండేవారు అన్యజనుల ఎదురు నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడం ప్రభు చెప్పుచుండు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురు అని సర్వశక్తి గల దేవుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుని మందిరమును విడిచివారంగా కాక దేవుని నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించువారంగా, దేవుని నామమును మహింపరచువారంగా ఉండి దేవునికి తగిన మహిమా ప్రభావములు ఆరోపించేవారముగా, భక్తిహీనులమై దేవుని విడిచేవారముగా కాక ప్రతినిత్యం ఆయన హత్తుకొని ఆయన వాక్యమును హత్తుకొని జీవించేవారముగా ఉండినప్పుడు 20వ కీర్తనలో ఉన్న వాగ్దానములన్నీ మనకు నెరవేర్చబడి నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యం ఆశీర్వాదకరంగా ఉంటామని ఉదయకాల సమయంలో దేవుడు మనతో అట్టి కృపను, అట్టి ఆత్మ నడిపింపును, అట్టి ఆరాధనను
అట్టి మందిరంలోని ప్రవేశంలో దేవుడిని మీకు అనుగ్రహించి ఆయన యథార్థముగా ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించు ఆత్మను దేవుని వలన దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేసి సహాయం చేయను గాక. ఆమె పరిశుద్ధురా మహోన్నతురా స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, మేము మా దేవుని మందిరం విడిచిపెట్టి వారు కాము అని ఎలాగ భక్తులందరూ సెలవిచ్చి ఉన్నారు, అలాగే మేము కూడా నిశ్చయిత నిర్ధారణ నిరీక్షణ కలిగి సంతోషంతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ మందిరమును ప్రభా మేము నిత్యము విడవక మీరు మమ్మల్ని ఎడబాయక ఉండినట్లు మీ మందిరంలో మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచి వారము ఉన్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, క్షేమము, స్వస్థత, ఆరోగ్యం, కాపుదల, సంరక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదం దేవుడు మీకు మీ కుటుంబ మెండుగా అనుగ్రహించి ఆయన మందిరంలో ఉండి దీవెన మీకు దయచేయును గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె.